ఎవరికి అసలు సర్జరీ అవసరం? ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ ఏజ్‌ని పరిగణలోకి తీసుకుంటారా? ఆ సిమ్టమ్స్‌ని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారా? మోకాళ్ళు మార్పిడి అనేటువంటిది చాలా సాధారణమైపోయింది ఇప్పుడు. అయితే దాంట్లో ఒకే ఒక కండిషన్ ఏంటంటే నొప్పి. అది నొప్పికి మాత్రమే చేసేటటువంటి ఆపరేషన్. నొప్పి లేకుండా కాళ్ళల్లో ఆపరేషన్‌కి వెళ్ళడం అనేది డెఫినెట్ ఫెయిల్యూర్ అది. ఎందుకంటే దాంట్లో మనం సాధిస్తున్నది ఏమీ లేదు. చాలా మందికి ఏంటంటే మోకాళ్ళు బాగా అరిగిపోయి నొప్పి ప్రతిరోజు ప్రతి నిమిషం నొప్పి ఉండడం, అంటే రెస్ట్లో ఉన్నప్పుడు కూడా నొప్పి ఉండడం, నైట్ పెయిన్, పడుకున్నప్పుడు నొప్పి వల్ల నిద్ర రాకపోవడం, ఇలాంటి స్టేజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆపరేషన్ తప్ప వేరే సొల్యూషన్ లేదు. అంటే ఆ పెయిన్ కంటిన్యూస్‌గా ఉంటుందా? ఆన్ అండ్ ఆఫ్‌గా ఉండడం, ఒక్కొక్కసారి కొంత రిలీఫ్ ఇవ్వడం అలా ఉండొచ్చు అంటారా? అలా కూడా ఉండొచ్చు. అయితే తన డే టు డే రొటీన్‌లో యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటాం. అంటే మనకు సంబంధించినటువంటి ప్రతిరోజు చేసేటువంటి పనులలో కూడా కొంచెం కష్టంగా అవుతుంది. దానివల్ల టోటల్గా రిస్ట్రిక్ట్ అయిపోతారు. అంటే బయటకు వెళ్ళలేకపోవడం, కొన్ని మెట్లున్నాయంటే భయపడడం, అంటే నేను ఎక్కలేను కదా ఎలాగా అని, ఎలాంటి ఫంక్షన్స్కి వెళ్ళలేకపోవడం, ఇలా రొటీన్గా చేసేటువంటి పనులన్నీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి. రెండోది కాళ్ళు బాగా వంకరైపోతూ ఉండడం, స్టెబిలిటీ లేకపోవడం, అంటే సపోర్ట్ లేకుండా నడవలేకుండా ఉండడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది.